మెదక్ జిల్లా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ నెల 10వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 4 గంటల సమయానికి పెరేడ్ గ్రౌండ్కు రావడం జరుగుతున్నది. ఈ యొక్క వారు వచ్చేది ముఖ్య ఉద్దేశం ఏంటిదనంటే అభివృద్ధికి కోసం అని చెప్పి 7,823 కోట్లు తెలంగాణకు వారు ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్నింటిని జాతికి అంకితం చేస్తున్నాడు, మరికొన్ని శంకుస్థాపనలు ఉంటున్నాయి. కాబట్టి ఈ నెల 10వ తారీఖు నాడు వారు హైదరాబాద్కు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామాల నుంచి పట్టణాల నుంచి పెద్ద ఎత్తున వారి యొక్క సభకు తరలి వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు కరపత్రం విడుదల చేస్తున్నాము. అదేవిధంగా ఆహ్వాన పత్రాలు కూడా రాష్ట్ర పార్టీ పంపడం జరిగింది. విఐపీలకు వివిఐపీలకు అందరికీ కూడా ఆహ్వాన కరపత్రాలు పంపడం జరిగింది. వారికి అవన్నీ కూడా మేము తిరిగి మెదక్ పట్టణంలో కానీ మెదక్ జిల్లాలో ప్రతి చోట తిరిగి అవన్నీ పత్రాలు పంపి పెద్ద ఎత్తున నాయకులను కానీ ప్రొఫెషనళ్లను, యువకులను, యూత్ మహిళలను మరియు అన్ని సంఘాల నాయకులను అందరినీ కూడా పెద్ద ఎత్తున తరలించాలని చెప్పి ఒక సంకల్పంతో మేము నరేంద్ర మోడీ గారు తెలంగాణకు చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రజలను పెద్ద ఎత్తున తరలియాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మరి జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి కానీ పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఆర్టీసీ బస్సులు ప్రతి విలేజ్కు బస్సులను కూడా పంపిస్తున్నాము. మరి వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్ల పైన బస్సులు సౌకర్యము అందరికీ కూడా బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. కాబట్టి మరి జిల్లా తరఫున జిల్లా ప్రజలంతా కూడా మరి రాజకీయాలకు అతీతంగా కూడా తెలంగాణకు దేశం వికసిత భారత్ కోసం భారత ప్రధానమంత్రి అహర్నిశలు కష్టపడుతున్న సమయాన మనమందరం కూడా పెద్ద ఎత్తున వారి బహిరంగ సభకు వెళ్లి వారికి భారీ మద్దతు తెలిపినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో ఈ యొక్క కరపత్రము మరియు ఆహ్వాన పత్రికలన్నీ కూడా విడుదల చేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మెదక్ జిల్లా వాసులకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి మెదక్ జిల్లా నాయకులకందరికీ కూడా నేను ఒకటే విన్నాము, మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. మరి నాయకుడు విశ్వశాంతి విశ్వ గురువు నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్కు వస్తున్నాడు. మనమందరం కూడా వారి యొక్క సభకు వెళ్లి వారిని అతి దగ్గర నుంచి చూసి ధన్యులమైనామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్న నాయకులకు కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ అందరికీ కూడా మహిళలకు కూడా మా మహిళా సోదరులు కూడా ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. మరి వాల్ రైటింగ్ కూడా చేస్తున్నాము. మరి బైక్ ర్యాలీలు కూడా యువకులతో బైక్ ర్యాలీలు కూడా తీపిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ సభకు పెద్ద ఎత్తున తల్లి వెళ్దామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా దీనిలో కంగణబద్దులై ఉండాలని చెప్పి కోరుతున్నాం. భారత్ మాతా కీ జై.